ఆయన మృతుల్లోనే లేపబడకపోతే, ప్రియులారా, చనిపోయి తిరిగి లేపబడకపోతే ఆ కృపాసనం వద్దకు ధైర్యముగా వెళ్ళి దేవుడి కరికరం ఎంతమంది పొందుకోవట్లేదండి? ఎంతమంది ఆదరణ పొందట్లేదు? ఎన్ని రోగాలు పోగొట్టుకోవట్లేదు? ఎన్ని సమస్యల నుంచి విడుదల పొందట్లేదు? సజీవుడైన వాడి వద్దకు ధైర్యముగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకనంటే సజీవుడు కాబట్టి. సజీవుడైన వారి దగ్గరికి వెళ్ళి కన్నీరు గారుస్తున్నారు. ఆదరణ ఎందుకు పొందుతున్నారంటే ఆయన బ్రతుకున్నాడు కాబట్టి. సత్యనుడి దగ్గరికి వెళ్ళి ఏడుతా ఉన్నామనుకో ఇస్తాడండి. రోజంతా ఏడు. సత్యనుడి కోసము 40 రోజులు దుఃఖం చదువు, దుఃఖ దినాలు గడుపు. పాత నిబంధన గ్రంథంలో దుఃఖ దినాలు ఉండేవి. దుఃఖ దినాలు గడుపు వస్తాడా? రాడు. సత్యనుడు ఎలా వస్తాడు? సత్యనుడు వెంటాడా? ఏడవకమ్మ అంటాడా? ఎందుకమ్మా ఎడుతావు అని అంటాడా? చచ్చిపోయినమ్మా అని లేచి మాట్లాడతాడా? అడుగుతారేమని? ఒక్కసారి లేగయ్యా, ఒక్కసారి లేగరా అని ఏడుస్తూ ఉంటారు కదండి. చాలా ఆ ఏడుపులు చాలా వెరైటీ ఉంటాయి. కొంతమంది ఆ ఏడ్చినప్పుడు నవ్వు కూడా వస్తుంది. అప్పటి వరకు ఏడవరు, అప్పటి వరకు తక్కువ వాళ్ళు అందరూ చూడాలని నేర్చేవాళ్ళు ఉంటారు. అయ్యా ఒకసారి ఎక్కడ అంటారు, కానీ లేవు. ప్రియులారా గమనించండి, సత్యనోడు లేవడు, సత్యనోడు వెళ్ళు, సత్యనోడు వలన ఆదరణ కలగదు. సజీవుడైన వారి ద్వారా ఆదరణ పొందిన వారు ఎంతో మంది ఈ రోజున సజీవుడైన వాడి ప్రత్యక్షతల వలన, సజీవుడైన వాడు దర్శించిన వలన, మృతులై తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు దర్శించిన వలన ఆదరణ పొందిన వారు, సమాధానం పొందిన వారు, ఆరోగ్యం పొందిన వారు, శాంతిని పొందిన వారు, నెమ్మది పొందిన వారు, రక్షణ ఆనందం కలిగిన వారు ఎంతమంది లేరండి ఈ రోజున.